సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు. జేబులో నుంచి డబ్బులేం తీయవసరం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. 1000 వ్యూస్ వస్తే 1000 మంది చూస్తే దాంట్లో 200 మంది సబ్స్క్రైబర్లు ఉంటున్నారు. 800 మంది అన్సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి కాంటెంట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఖచ్చితంగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల మన పై నెట్వర్క్ గురించి చేసిన వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో. ముందు మాట, ఈ నెల డిసెంబర్ 17వ తారీఖున మన విజయవాడలో పై నెట్వర్క్ గ్యారేజ్ అంటే ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. ఈ ఆఫీస్లో మన పై నెట్వర్క్లో అందరికీ అన్ని సెట్టింగ్స్ చేయబడతాయి. ముఖ్యంగా కేవైసీలు చేయడం ప్రధాన లక్ష్యంగా తీసుకున్నాం. కంపెనీ లాంచ్ అయిన తర్వాత అంటే ఓపెన్ మెయిన్ వచ్చాక అంటే లాంచ్ అయిన తర్వాత ఆ కాయిన్స్ని క్యాష్ చేసుకునే సర్వీస్ కూడా మనమే ఇస్తాం. గ్యారేజ్ అంటే సర్వీస్ సెంటర్ నెంబరు 9989297536, ఇంకో నెంబరు 7729914617. దీన్ని కాంటాక్ట్ చేసి ఎవరైనా వచ్చి సెట్టింగ్స్ చేయించుకోవచ్చు. ఛార్జెస్ వర్తిస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీకు మార్నింగ్ ఒకటి పెట్టాను పోస్ట్. చైనాలో కాయిన్ బేస్ ఏదో సమ్ ఎక్స్చేంజెస్ క్లోజ్ చేయమని చెప్పి ఎప్పుడో చైనా చెప్పిందంట. ఆల్రెడీ బిటిసి బిట్ కాయిన్ ఎక్స్చేంజ్, అది కాయిన్ బేస్ ఏదో సమ్ ఎక్స్చేంజ్. అయితే అక్కడ పై పేమెంట్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు క్రిప్టో కూడా వాళ్ళకి చెప్పబట్టి డౌన్ అయినట్టుందా? చాలా వరకు క్రిప్టో డౌన్ అయింది. ఇక ఫ్యూచర్ లో కూడా ఈ బిట్ కాయిన్ ఇవన్నీ ఉంటాయా లేదా అన్నట్టుగా డౌట్ వచ్చింది నాకు. అందుకోసం ఉంటాయి సార్, ఉంటాయి కానీ పై నెట్వర్క్ మెయిన్ నెట్వర్క్ ఒక్కసారి ఓపెన్ అయిందంటే మొత్తం ఇవన్నీ ఏ టు జెడ్ ఏమి ఉండవు అసలుకి. ఇప్పుడు పే విత్ పై వచ్చే చాలా వరకు వచ్చింది. ఇంకా ఫ్యూచర్ లో ఉధృతంగా ఉంటుంది కదా. ఇప్పుడు నీకు తెలుసు, నాకు తెలుసు, పై నెట్వర్క్ గురించి క్రిప్టో కరెన్సీల గురించి తెలుసుకున్నా కూడా పై నెట్వర్క్ తెలియకోకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఉన్నారు. అట్లా వాళ్ళు ఏమన్నా ట్రేడ్ చేసుకుంటారు తప్ప ఒక్కసారి పై నెట్వర్క్ వచ్చిందంటే గినా ఇవన్నీ పడిపోతాయి సార్. క్రిప్టో అంతా ఇంకోటి పై నెట్వర్క్ రాను విస్తరించిపోయిన తర్వాత ఈ కాయిన్స్ అన్నీ జీరో అయిపోతాయి అసలుకి. ఓకే 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 అది ఎట్లుంటుందంటే అసలుకి ఆ కాయిన్స్ పూర్తిగా ఇదైపోతాయి సార్, వ్యానిష్ అయిపోతాయి. అబ్బో, చూడండి ఇప్పుడు పై నెట్వర్క్ క్రేజ్ కి ఎవరు తీసుకోవడం లేదు అసలుకి. అసలు పై నెట్వర్క్ ఇన్స్టాల్ చేసుకున్నవాడు నాకు తెలిసి 99% ఎవడు కాయిన్స్ డబ్బులు పెట్టి ట్రేడింగ్ చేయడం లేదు. ఓకే, ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేయట్లేదు. ఎందుకు చేస్తారు సార్? ఇంత హైప్ ఉన్నప్పుడు రేపు పొద్దున మెయిన్ నెట్ రిలీజ్ అయిందంటే ఎవడు చేయడు అసలు. ఓకే, మెయిన్ నెట్ ఎప్పుడు లోపల రావచ్చు సార్? ఏమో చెప్పలేము సార్. అది మెయిన్ నెట్ మెయిన్ నెట్ చెప్పలేము. అది మెయిన్ నెట్ రావచ్చు, వచ్చే మంత్ అంతా రావచ్చు. అయితే హైప్ మాత్రం విపరీతమైన హైప్ ఉంది అసలు. అట్లయితే ఓకే, మెయిన్ నెట్ లేట్ అయింది అనుకుందాం. గూడ్స్ అండ్ సర్వీస్ అయినా రిలీజ్ చేసేస్తారా నెక్స్ట్ జనవరిలో? మెయిన్ నెట్ లేట్ అయితే అయింది అనుకోండి. చెప్తాను చూడండి ఒక విషయం. అవును, ఒకరికి పై నెట్వర్క్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. చూడండి, నేను చెప్పే సమస్య వినండి. పై నెట్వర్క్ ఇన్స్టాల్ చేసుకున్నాడు, కేవైసీ వచ్చింది, కేవైసీ పాస్ అయ్యాడు. తర్వాత వాడు వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నాడు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాడు. క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో చెక్ లిస్ట్ లో కన్ఫర్మ్ యువర్ వాలెట్ అని ఉంటుంది కదా. అవును, అది తీసుకోవటం లేదు అసలుకి. ఏది ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ వస్తుంది సార్. వ్యాలెట్.పై కొడితే పాస్ పేజ్ ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుంది, అంతేగా మీ డౌట్? ఓకే, ఆ వ్యాలెట్ లో ఆ పాస్ పేజ్ లో ఏదో మిస్టేక్ ఉంది. లేదు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఒకటి ఆ పాస్ ప్రైజ్ వదిలేసేయండి. తర్వాత ఇంకోటి జనరేట్ చేసాం.
ఇంకోటి జనరేట్ చేసి ఇంకోటి పెట్టినా కూడా ఇంకోటి కూడా తీసుకోవటం లేదు. అయ్యో! హ్మ్. సేమ్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని కాపీ చేసాం, వాట్సాప్లో ఒక చోట కాపీ చేసాం. అవును. అదే కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసాం కన్ఫర్మ్ వాలెట్లో, తీసుకోవటం లేదు. ఓకే. 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 ఆ! ఇప్పటికే 3 అయినాయి. 3 కూడా తీసుకోవటం లేదు. ఎందుకో ఏమో మళ్ళీ దాంట్లో ఫోన్ ప్రాబ్లమా? లేకపోతే వాళ్ళ వాలెట్ ప్రాబ్లమా? ఏందో అర్థమే కాదు. నేను చెబుతాను వినండి. ఫస్టు మీరు సెట్టింగ్స్‌లో, యాప్స్‌లో అక్కడ క్లియర్ డేటా, క్లియర్ స్టోరేజ్ అని ఉంది. అన్నీ అయిపోయినాయి సార్. ఓకే. ఖచ్చితంగా అది చెప్తుందినండి, క్లియర్ స్టోరేజ్, క్లియర్ డేటా అంతా అయిపోయింది. అన్ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ అయిపోయింది. కొత్త వర్షన్ ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసినోడికంటే కొత్త వర్షన్ వస్తుంది. ఓకే. అవునా? ఓకే. ఆ! ఇప్పుడు నువ్వు డిలీట్ చేసేస్తావు, యాప్ డిలీట్ చేసి సార్ ఇంకొక ప్లే విషయం స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కొత్త వర్షనే డౌన్లోడ్ అవుతుంది. సరే. మీరు 3 కీస్ తీశారు గదా! ఆ! 3 కీస్ ఏ కీస్ అయినా సరే, ఒక్క కీ అయినా నాకివ్వండి. నేను ఓపెన్ చేసేస్తా. సరే అది అది చూస్తాను అది సార్. అది ఫోన్ ట్రబుల్. అదే ఫోన్ ట్రబుల్ ఏమన్నా ఉంటుందేమో అని ఖచ్చితంగా. మనకి. ఖచ్చితంగా అది ఎందుకంటే అది సపోర్ట్ చేయని ఫోన్ అయ్యి ఉండొచ్చు. ఏదో ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మామూలుగా 128 జీబీస్ ఇవి ఉంటాయి. కొంచెం ఫాస్ట్‌గా పనిచేస్తాయి. అంతేగాని అది ఫోన్ ట్రబుల్ అంతేగాని ఏం లేదు. 3 కీస్ వర్క్. అదే నేను ఇంతమందికి పై నెట్వర్క్ కేవైసీ చెక్ లిస్ట్ అనేది చేసి ఇచ్చాను. ఆ అబ్బాయిది ఎందుకు అట్లా అవుతుందో ఏమో తెలియదు అసలు. లేదు. ఇంకొక ఫోన్‌లో ఆ అకౌంట్ ఓపెన్ చేసి కొట్టండి. మంచి ఫాస్ట్ ఫోన్‌లో వైఫై కనెక్ట్ చేసి అవుతుంది. 1, 4 సార్లు ట్రై చేసి కొట్టండి. ఏదో టైంలో ఓపెన్ అయిద్ది. ఒక్కోసారి చూడండి. ఆ! ఒక్కోసారి ఫాస్ట్ పేజ్ ఒక్కసారిగా మాకు కూడా ఒకసారి ఓపెన్ అవ్వదు ఫాస్ట్ పేజ్. 1, 2 టైంలో ఓపెన్ కాదు. మళ్ళీ మేమేందంటే కొంచెం రిఫ్ ఓపెన్ అయ్యేది కాదాడ, ఆ! ఎర్రర్ అని చూపిస్తోంది. ఫస్ట్ మీరు సరే అవుతుంది. వాలెట్ అనేది ఓపెన్ కావటం లేదు. హ్మ్. వ్యాలెట్ మెయిన్ ఓపెన్ అవుతుంది సార్. ఆ! వ్యాలెట్ కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ దగ్గర వ్యాలెట్ పేస్ట్ చేస్తే అన్నోన్ ఎర్రర్ వస్తుంది. ఏదైతే మెయిన్ చెక్ లిస్ట్‌లో థర్డ్, సెవెంత్‌కి. థర్డ్ చెక్ లిస్ట్ లో థర్డ్ అది. ఓకే. 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 సార్ నాకు తెలిసిందేంటంటే వాలెట్స్ అన్ని జనరేట్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఫాస్ట్ పేజెస్ అన్ని జనరేట్ చేయకూడదు. హండ్రెడ్ చేయకూడదు, ఫస్ట్ దాన్ని రావాలి కదా. ఆ ఫస్ట్ దాంతోనే ట్రై చేసుకుంటా ఉండాలి. ఒక వారం ఆగి అప్పుడు చూడాలి ఇంకేదన్నా. వారం అయిన అది తర్వాత కూడా అయిపోయింది. వారం అయింది, నెల అయింది, అన్నీ అయిపోయినాయి. అటువంటి 6 అకౌంట్స్ నెలల నుంచి ఇదే ప్రాబ్లమ్, వదిలేసాం అసలు కదా. అటువంటి అకౌంట్స్‌కి ఏంటంటే 3 తీశారు కదా మీరు. నాకు ఒకటి ఇవ్వండి. నేను వేరే ఫోన్‌లో ఎప్పుడన్నా చూద్దాం. ఏదైనా వీటికేంటంటే మన ఫోనుల్లో ఓపెన్ చేయకూడదు. ఏదన్నా మంచి కొత్త ఫోన్స్ ఇంకేదన్నా సపోర్ట్ చేసేవి ఉంటే చూడాలి. అది ఫోన్ ట్రబులే. ఇంకొక దాంట్లో ట్రై చేస్తే ఖచ్చితంగా అకౌంట్ సెటప్ అయితది. ఇంకా అకౌంట్ సెటప్ వరకే వేరే ఫోన్ ఎవరిదైనా తీసుకొని పై నెట్వర్క్, పై బ్రౌజర్ ఇన్‌స్టాల్ చేసి ఆ అబ్బాయి ఐడీ, పాస్వర్డ్ ఓపెన్ చేసి ఇక మొత్తం చేసి పంపించేసి ఆ ఫోన్ వాడుకో బాబు అని చెప్పాలి అంతే. అవును సార్. మనకి గూడ్స్ అండ్ సర్వీస్ జనవరిలో రిలీజ్ అయ్యేటట్టున్నాయి. కానీ ఇప్పుడు ఆఫ్లైన్ ఉన్నాయి కదా సార్, చాలా చోట్ల ఆ! యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే పై వాల్యూ, వీడు మెయిన్ పై వాల్యూ గిన అనౌన్స్ చేస్తాడంటే కుప్పలు తెప్పలు వస్తారు సార్. అవును సార్. నేను పై చైన్ మాల్‌లో చూసాను కొన్ని ప్రొడక్ట్స్. పై పై బ్రౌజర్‌లో. చైన్ వల్ల మొత్తం అంతా ఎత్తిపోతుంది. పై చైన్ మాల్ అది ఎందుకు ఇచ్చాడు సార్ అసలు ఇప్పుడు? ఏదో ఫోను రూ. 1100 వాడు ఏందో చిన్న చార్జర్ 500 పై 600 పై పెడతాడు, ఎవడు కొంటాడు? అదే అసలు ఏమి అర్థం కాలేదు. పై చైన్ మాల్ అర్థం కాలేదు. పై బ్రిడ్జ్ ఒకటి. ఆ బ్రిడ్జ్‌లో కూడా పెద్ద రేట్లేం లేవు పైకాయిన్. అంతా ఇప్పుడు హ్మ్. ఇప్పుడు పూణేలో కూడా బట్టల షాప్ వాడు ఉన్నాడు. ఆ! నేను వాడు నంబర్ పెట్టాడు. ఆహా! నంబర్ పెడితే వాడితో మాట్లాడాను. ఆ! మాట్లాడితే వాడు ఏమన్నాడంటే జీసీబీ వాల్యూతోనే నేను ఇస్తాను సార్ అన్నాడు. ఓకే. జీసీబీ అంటే అదా? 3 లాక్స్ ఏది $3,14,589 చెప్పేది ఉండు. ఆ రేటు కంటే 2,18,00,000 అవును. పై కాయిన్. అవును. వాడేమంటున్నాడు, అదే అంటున్నాడు, నేను జీసీబీ వాల్యూతోనే ఇస్తాను సార్ అంటాడు. చెప్పేది ఏంటంటే అయితే వాడికి ఒక కండిషన్ పెట్టాడు వాడు. ఆ! ఏం కండిషన్ పెట్టాడు?
ఉమ్, సార్ మీరు ఒక 20,000 రూపాయలు నా దగ్గర బట్టలు తీసుకుంటే ఉమ్, అన్ని లేడీస్ ఐటమ్సే ఉన్నాయంట మన దగ్గర. ఉమ్, శారీస్, చూడీదార్స్, డ్రెస్ మెటీరియల్. ఉమ్. 20,000 రూపాయలు పెట్టి బట్టలు తీసుకుంటే నాకు 10,000 రూపాయలు క్యాష్ ఇవ్వండి, 10,000 రూపాయలు పైకి ట్రాన్స్ఫర్ చేయండి. ఉమ్, ఉమ్, మేలే కదా? ఉమ్. కరెక్టే కానీ అక్కడ క్లాత్ అనగానే ఏం జరుగుతుందంటే యాక్చువల్గా కేజీల్లో వస్తుంది వాళ్ళకి క్లాత్. ఏ? యాక్చువల్గా క్లాత్ కేజెస్లో వస్తుంది. హోల్సేల్ క్లాత్ సార్, క్లాత్. క్లాత్ లాస్ కాదు సార్, వాడు హోల్సేల్ డీలర్ వాడు. హోల్సేల్ డీలరా? ఇప్పుడు 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 క్లాస్ లాస్ ఎట్లా అవుతుంది చెప్పండి? లాస్ ఎట్లా అవుతుంది? షాప్ వాడు ఆ రేటుకి ఇస్తున్నాడంటే ఎట్లా లాస్ అవుతుంది చెప్పండి వాడికి? అదే నేను అనుకోవడం ఏంటంటే క్లాత్ యాక్చువల్గా మేము ఇంతకుముందు ఫస్ట్లో నేను క్లాత్ కూడా చేస్తున్నానంటే ఆ. కేజీలు లెక్కన ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కూడా విజయవాడలో ఎందుకు ఇవ్వరు? బందర్ రోడ్ లో, ఈసెంట్ రోడ్ లో కేజీ లెక్కిస్తారు. కాళేశ్వరం మార్కెట్లో కేజీలు లెక్కిస్తారు. అయితే మరి అయితే షర్టు ఎంత పడుద్ది సార్ మామూలుగా? మీటర్ వచ్చేపాటికి మనం క్యాల్కులేషన్ చేసుకుంటే ఎంత సార్ అప్పట్లో? చెప్పేదేనండి, వాడు ఏ రేటు కన్నా ఇవ్వండి, మనకి సరుకు అర్థం రేటుకి ఫ్రీ దొరికినట్టే కదా. అవును ఏ? అవును, అది కరెక్టే. మరి ఇప్పుడు 20,000 రూపాయలు పెట్టి ఒక 200 100 రూపాయలు 500 శారీలు 20,000 రూపాయలు 20 శారీలు తెచ్చుకోయింది అనుకో ఆమె, 500 శారీ 500 రూపాయలు ఉండేది 1000 రూపాయలు అమ్ముకుంటారు కదా. బ్రహ్మాండంగా అమ్ముకుంటారు. 1000 రూపాయలు అమ్ముకున్నా కూడా నీకు ఎంత లాభం కదా. అవును అవును, అసలు ఆ రేటు మీద యాక్సెప్ట్ చేయటమే చాలా గొప్ప విషయం. మరి ఒక 20,000 నేను రూపాయలు. చెప్పేదేమంటే ఒక్కటి సార్, ఒక్కసారి ఇప్పుడు పై వాల్యూ గిన వాడు మార్కెట్లోకి వదిలేడు అనుకో, పై కోటి వాడు చాలా మంది షాప్స్ బయటకు వస్తాయి. అవును, చాలా షాప్స్ పెట్టుకుంటారు అసలు, తెలుసా? అవును. ఇంకోటి ఏం తెలుసా, ఇది జీరో బిజినెస్. అవును. పై ట్రాన్స్ఫర్ అనేది జీరో బిజినెస్. మెయిన్ ఎక్కడనో జిఎస్టీ కట్టిన అవసరం లేదు, ఇది షాప్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు దీనికి. అవునా కదా? అవును. మరి సార్ వీళ్ళందరికీ సరే 5 కాయిన్స్ తీసుకొని ఇచ్చారు, వాళ్ళందరూ క్యాష్ ఎక్కడే అవుతుంది? 5 కాయిన్స్ నేను అదే కదా ఇంతకు ముందు కూడా చెప్పిండేది. వాళ్ళు అదే చెప్తున్నారు, వాళ్ళు అదే చెప్తున్నారు, మాకు క్యాష్ చేసుకునే దానికి ఫ్యాట్ కరెన్సీగా మార్చుకోవడానికి మాకు ఏదైనా మార్గం చూపెట్టండి. నేను ఇంతకు ముందు అదే చెప్పాను, పేపాల్ యాప్లో మా కరెన్సీ మార్చుకోవచ్చు అంట. అవును, అర్థమైందా? అవును మార్చుకోవచ్చు. పేపాల్ యాప్ లో కరెన్సీ మార్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఆ వేలు అది ఇంకా ట్రెండింగ్ గా ఉంది సార్, మీరు పెట్టారు కదా. నేను ఈ న్యూస్ చేసి దాదాపు 4 నెలల క్రితమే చూశాను. అవును, కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ప్రాసెస్ లేదు. ఈ ప్రాసెస్ అంతా రోడ్ మ్యాప్ 2లో ఇడుస్తాడంట మొత్తం, ఇడ్చొచ్చు. ఓకే, రోడ్ 2 మ్యాప్ లో మనకి ఈ ప్రాసెస్ అంతా వదిలొచ్చు సార్. V1 వచ్చి ప్లస్ అదే V1 కూడా చాలా తక్కువ టైమే ఉంది, మహా కలిపితే 1 నెలన్నర ఉంది. V2 కూడా ఈ డిసెంబర్ లో వస్తుంది, ఆఫ్టర్ డిసెంబర్ 18th వస్తుంది అంటున్నారు. V2 వస్తుంది. V2 ఎంతకాలం ఉంటుంది? V2 అదే డిసెంబర్ 18th పైన వస్తుంది అంటున్నారు సార్. వస్తుంది డిసెంబర్ 18 నుంచి V2 అనేది ఎంత టైం వరకు ఉంటుంది? డిపెండింగ్ ఆన్ కేవైసీ, డిపెండింగ్ ఆన్ అట్లేముండదు, దానికి సంబంధం కేవైసీకి దీనికి ఏం సంబంధం ఉండదు. వాటి దారి ఆడితే ఈ మెయిన్ నెట్ దారి మెయిన్ నెట్ సార్. ఒక్కసారి మెయిన్ నెట్ ఓపెన్ అన్నారు అనుకున్నాం, ఎక్స్చేంజెస్ ఈవెన్ MEXC కానీ హుబాబీ కానీ ఎక్స్టీ కానీ ఇవన్నీ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా, లిస్టింగ్ చేసిన ఎక్స్చేంజెస్ పై IOU ఏమంటారంటే వాళ్ళు డిపాజిట్స్ చెప్పేవినండి. ఒక్కసారి వాళ్ళు చెప్పే మెయిన్ నెట్ ఒక్కసారి వదిలిన తర్వాత ఈ ఎక్స్చేంజ్లకి ఇస్తే ఈ ఎక్స్చేంజ్లు హ్యాండిల్ చేయలేవంట అంత అమౌంట్. అవును, అర్థమైందా? వాళ్ళందుకే ఎక్స్చేంజ్లకి ఇవ్వకుండా ఉన్నాడు, ఇవ్వడు ఇప్పుడు. ఓకే, మీకు మెయిన్ నెట్ ఉంటేనే, మీకు మెయిన్ నెట్ వదిలితేనే ఎక్స్చేంజ్ ఇస్తాడు అనేది ఇవ్వడు అసలుకి.
వాడు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా గూడ్స్ అండ్ సర్వీసెస్. అవును, అది ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ వచ్చిందంటే గిన పై రేట్ అనేది విపరీతంగా హైప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మన ఆ హైప్ కి ఈ గూడ్స్ అండ్ ఈ ఎక్స్చేంజెస్ తట్టుకోలేవు. ఓకే సార్, స్టెప్ ఏ వచ్చి అంత క్లాస్ మనకు తెలుస్తుంది. స్టెప్ 2 ఏంటంటే ఎక్స్చేంజ్లు కూడా చాలా లెజిట్గా ఉన్నటువంటి ఎక్స్చేంజ్లు, కొన్ని లక్షలతో 2 లక్షల మందితో రన్ అయ్యేటటువంటి ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఆ ఎక్స్చేంజ్లు ఒక మాట ఇచ్చింది ఏంటంటే, పై మెయిన్ నెట్ ఎప్పుడైతే అంటారో మేము డిపాజిట్ సెక్షన్ ఓపెన్ చేస్తాము, అప్పుడు మీ పై బ్రౌజర్లో అవైలబుల్ బ్యాలెన్స్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఇక్కడ మీరు అమ్ముకోవచ్చు, కొనవచ్చు పైకి. అప్పుడు నా డౌట్ ఏంటంటే, అక్కడ ఉంది పై ఐఓయూ టోకెన్ అంట, ఇక్కడ ఉంది పై కాయిన్, ఇవి రెండు వేరు వేరు, అప్పుడు మిక్సింగ్ అయిపోతాయి కదా, సేమ్ ఒరిజినల్ కాయిన్లోగా అది కూడా చాలా వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇచ్చే ఉద్దేశం లేదు సార్ ఇప్పుడు. ఓకే, వాళ్ళు అదే చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రజల్లోకి బాగా వెళ్ళిపోవాలా. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంది క్రిప్టో కరెన్సీ అంటే ఓన్లీ నీకు ఎక్స్చేంజ్లకేనా, ఓన్లీ డబ్బులు పెట్టి కొనడమేనా? ఓకే, అది కానే కాదు. ఓకే, అది కానే కాదు. ఎక్స్చేంజ్ పై క్రిప్టో కరెన్సీ అంటే మన డైలీ లైఫ్ లో డైలీ యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవచ్చు. మన డైలీ లైఫ్ లో పార్ట్ అయిపోవాలా. ఓకే, ఓకే, ఆ విధంగా తీసుకురావాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఓకే, 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 అర్థమైందా? అంటే మనము ఫోన్ పే ఉంది సార్, నువ్వు ఒక 5 పైసలు పెట్టవు, బయట జోబులో ఒక 5 పైసలు పెట్టుకోవు, ఫోన్ పే వ్యాలెట్ లో డబ్బులు ఉంటాయి. ఓకే, ఎక్కడన్నా టీ తాగుతావు, 5 రూపాయలు ఫోన్ పే కొడతావు అంతే. అవును, బయటకు పోతే టిఫిన్ తింటావు, ఆటో ఎక్కుతావు, ఆటో దిగితే వానికి ఫోన్ పే కొడతావు. అట్లా డే టు డే లైఫ్ లో క్రిప్టో కరెన్సీ వానికి వెళ్ళిపోవాలా. ఓకే, ఓకే, వాళ్ళ మెయిన్ టార్గెట్ అది. ఓకే, 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 ఆ విధంగా వచ్చిందంటే గిన ఒక్కసారి ఆ విధంగా పోయిందంటే ప్రైజ్ అనేది అసలుకి పూర్తిగా పై కాయిన్స్ దొరకడమే కష్టమైపోతుంది. అప్పుడు పై హై రేటు పోతుంది. అప్పుడు ఎక్స్చేంజ్ లిస్ట్ తెచ్చుకుంటాడంటే వాడు. ఓకే, ఓకే, వాళ్ళు అదే చెప్తున్నారు, ఎక్స్చేంజెస్ బైనాన్స్, ఈవెన్ బైనాన్స్ కూడా హ్యాండిల్ చేయలేదు, అంత రేట్ పోతుంది. ఓకే, ఓకే, సుమారు ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. వాళ్ళు $3,14,000 అంటున్నాడు కదా, ఫోన్ ఆ రేట్ ఇదిలే, జస్ట్ $3,314,000 పెట్టి మనం ఒక్క కాయిన్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 28,000 అవుతుంది. అవును, 28,000 పెట్టినా కూడా బైనాన్స్ హ్యాండిల్ చేయలేదు. అవును, అవును, చెప్పేది వినండి, 5 కోట్ల మంది ఉన్నారా? అవును, ఉన్నారు. 5 కోట్ల మందిలో 1 కోటి మందికి కేవైసీ అయినామనుకున్నారు, ఓకేనా? ఓకే, 1 కోటి మంది అనుకోండి. ఆ కోటి మందిలో 10%, 10 లక్షల మంది అన్నారు అనుకోండి. ఎక్స్చేంజ్ లో ఒక్కసారి బైనాన్స్ పైన పడి విత్డ్రా కొట్టారంటే బైనాన్స్ తట్టుకుంటుందే? ఓకే, ఓకే, కొలాప్స్ అవుతుంది. ఏం సార్ తట్టుకుంటుందా చెప్పండి? లిక్విడిటీ అవుట్ అయింది. లిక్విడిటీ అవుట్ మొత్తం ఎగిరిపోతుంది, బైనాన్స్ మొత్తం లాస్ లోకి వచ్చేస్తుంది. అవును, అవును, ఇప్పుడైతే విత్డ్రా మొత్తం వాళ్ళు 10 లక్షల మంది విత్డ్రా కొట్టారంటే పై కాయిన్ వాల్యూ ఏమవుతుంది? సడన్ డ్రాప్ అవుతుంది. సడన్ గా డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయితే అప్పుడు ఏమవుతుంది? పై కాయిన్ డ్రాప్ అయిపోయిందంటే పై కాయిన్స్ పెరిగిపోతే వస్తువుకు విలువ ఉండదు. అవును, అవును, అప్పుడు నువ్వు ఫస్ట్ లో 28,000 రూపాయలు ఉండే ఒక పై కాయిన్ నువ్వు హ్యాపీగా పోయి ఒక 28,000 రూపాయలు పెట్టి ఒక టీవీ కొంటున్నావు. అవును, ఎప్పుడైతే ఎక్స్చేంజ్కి ఇచ్చావో ఆ 28,000 ఉండేది 2,800 పడిపోయింది అనుకోండి. అవును, నువ్వు ఎన్ని పై కాయిన్లు పెట్టాలా? ఒక 28,000 టీ పెట్టాలంటే 100 పై కాయిన్లు పెట్టాలి. 10 పై కాయిన్లు పెట్టాలి. 10 పెట్టాలి. అవును, 10 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? వాడి ఏమవుతుంది? పై ఇంకా పడిపోతుంది.
అప్పుడు మైనింగ్ రేటే పడిపోయినప్పుడు జనరేట్ కానప్పుడు ఏమవుతుంది అసలుకి? ఆ, మైనింగ్ అప్పుడు పై కాయలే దొరకవు సార్ అసలుకి. ఓకే ఓకే ఆ, 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 అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్ నేను చెప్పేది. ఓకే అర్థమైంది. ఆ, అందుకే వాడు ఎక్స్చేంజ్లకి ఇవ్వడు. ఓకే ఓకే ఆ, ఆ ఎక్స్చేంజ్లకి ఎప్పుడు ఇస్తాడంటే ఇదంతా ప్లాన్ సార్. మనం ఏమనుకుంటామంటే అబ్బా పైకి ఆయన ఎక్స్చేంజ్కి వస్తుంది, ఎప్పుడో డబ్బు డ్రా చేసుకుంటాము, ఇదంతా అన్నమాట. అవును. ఉమ్, నేను చెప్పేది కరెక్ట్ ఉందా లేదు సార్? అవును కరెక్ట్ అది. అవును. అంటే ఓన్లీ ఇప్పుడు చెప్పేది నన్ను రోజు కాయనే తీసుకోండి, లేకపోతే ఎక్స్ఎల్ఎంఏ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి, లూనా కాయనే తీసుకోండి. ఒక 10 లక్షల మంది ఒక్కసారి డ్రా, ఒక 10 రూపాయలు ఉండేది 50 రూపాయలు అయింది సార్ డోజీ కాయను. ఓ 10 లక్షల మంది దాన్ని విత్డ్రాల్ కొట్టారు అనుకోండి నైట్కి నైట్. అవును అంతేగా. సడన్గా మనకు ప్రైస్ తెలిసిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయిగా. అవును అవును మరి ఏమవుతుంది అవును అంతేగా. చెప్తున్నాను సార్. క్రిప్టోలో అంతేగా వాళ్ళ జరిగేది. వాళ్ళ అదే ఇదంతా ప్లాన్ చేస్తే వాళ్ళు కాన్స్టెంట్ గా పోవాలా, పై వాల్యూ అనేది కాన్స్టెంట్ గా ఉండాలా, ఆ, ఏది మాత్రం డ్రాప్ కాకుండా కాన్స్టెంట్ గా ఉండాలా అని ప్లాన్ చేస్తున్నారు. అది ప్లాన్ సార్. ఓకే. మనకి ఎక్స్చేంజ్కి వస్తే మనకి ఇంకొకటి ఏమంటే ఆ, నీకు ఎక్స్చేంజ్కి వస్తేనే ఫ్లాట్ కరెన్సీ గట్రా చేసుకోవాలనే రూల్ ఏం లేదు. వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ఇంతమంది ఇంత వాడు వైడ్గా తీసుకుని వచ్చినోడు వాడు ఫ్లాట్ కరెన్సీగా మార్చుకోవాలంటే కదా మీకు చాలా మార్గాలు ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు పేపాల్కి చేసుకోవచ్చు, ఫోన్ పేకి దానికి లింక్ చేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు పేపాల్కి చేసుకుందాం అనుకున్నాం. పేపాల్ వచ్చి ఎలా వస్తుంది? పేపాల్లో కూడా అంత లిక్విడిటీ ఉంటుంది అంటారా? పేపాల్ అది కన్వర్టర్ అంతే. అది ఓన్లీ కన్వర్టర్ కాకపోతే యూఎస్డిటీ కన్వర్టర్ అయింది. యూఎస్డిటీలో కన్వర్టర్ చేసుకున్నాం. అంత యూఎస్డిటీ పేపాల్ ఉంటుంది అంటారా? లిక్విడిటీ అంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి కదా. ఇప్పుడు అంతే సార్. నీకు లిక్విడిటీ ఉంటుంటే నువ్వు పే చేస్తున్నావు కదా. అవును సార్. అట్లా కదా సార్. లిక్విడిటీ అంటే ఇప్పుడు నేను చెప్పేది వినండి. నువ్వు ఎక్స్చేంజ్ వేరు, మనం ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరు. ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ అంటే నువ్వు ఓన్లీ విత్డ్రా కొడతావు, దాంట్లో వేసేది ఏముండదు ఆడ. ఓన్లీ విత్డ్రా. పెరిగినప్పుడు అవును సార్. ఇప్పుడు యాక్చువల్ గా నేను చెప్పేది వినండి. ఎక్స్చేంజ్ ఎప్పుడంటే నువ్వు రేటు పెరిగిందంటే అందరూ విత్డ్రాలో కొడతారు. అవును. ఇక్కడ అట్లా కాదు కదా. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్ అంటే ఏం చేస్తారు, నువ్వు పే చేస్తుంటావు, తీసుకుంటుంటావు. పే చేసేవాడు 100 మంది ఉంటారు. ఇప్పుడు నీ షాప్ ఓపెన్ చేసావంటే 100 మంది కస్టమర్లు నీకు పే చేస్తారు. అవును. పైకాయంలో పే చేస్తారు. విత్డ్రా కొట్టుకుంటేవాడు. అవును. విత్డ్రాలు. అవును సార్. ఇప్పుడు ఒక 1000 ఫ్రిడ్జ్లే ఉన్నాయి, అందరికి ఇచ్చేసాడు. ఒక 1,00,000 కాయిన్స్ పై అనేది మర్చెంట్కి వచ్చింది. అంతే కదా. కాయిన్స్ వరకు మర్చెంట్కి వచ్చింది. ఉంటుంది. అవును. 1000 అనేది మర్చెంట్కి మళ్ళీ ఇంకొక 1000 తీసుకురావాలి మర్చెంట్. మళ్ళీ పేపాల్లో విత్డ్రాలు కొట్టుకుంటే నీకు ట్రాన్సాక్షన్ ఉంటుంది. అవును. పేపాల్ వాడు ప్రొవైడ్ చేస్తాడు మొత్తం యూఎస్డిటీ. ప్రొవైడ్ చేస్తాడు, ఎందుకు చేయడు? ఓకే ఓకే. నేను చెప్పేది పాయింట్ అర్థమైంది సార్. ఓకే. ఎక్స్చేంజ్ వేరు, పేపాల్ వేరు, పేపాల్ వేరు. పేపాల్ ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నేను షాప్కి వస్తాను, 100 మంది నీకు పేపాల్ ద్వారా నీకు ఇది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా? ఓకే. అవును. పేపాల్ ద్వారానే కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు కాయిన్స్. ఓకే. అంటే ట్రాన్సాక్షన్ ఫ్రీ పోతుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది. ఓకే. అందరూ ఒకేసారి విత్డ్రా కొట్టుకోరు కదా. ఓకే. ఏం సార్, అందరూ విత్డ్రా ఒకేసారి కొట్టుకోరు కదా. అవును. మరి ఇప్పుడు ఒక్కసారి చెప్తాను చూడండి. మన ఇండియా వాళ్ళకి క్యాష్ పిచ్చి, అవును. మన సౌత్ ఏషియా వాళ్ళకి క్యాష్ పిచ్చి. నాకు డబ్బులు ఉంటే చాలు ఏమొద్దు అంటారు. అవును. మన యూరోపియన్ కంట్రీస్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకి క్యాష్ అవసరం లేదు, వాళ్ళకి గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలా. ఇప్పుడు పొద్దున్న లేస్తారు సార్, పొద్దున్న లేస్తావు, నువ్వు విజయవాడ పోవాలా,
బస్ ఎక్కుతావు, డబ్బులు కావాలా, అవసరం లేదు. పై ట్రాన్స్ఫర్ చేస్తానంటే కార్లో వెళ్ళిపోతావు, అంతే. ఆడ హోటల్లో దిగుతావు, డబ్బులు కావాలా, డబ్బులు కట్టవు, పై ట్రాన్స్ఫర్ చేస్తావు, హోటల్లో ఒక రోజు ఉంటావు, ఎంజాయ్ చేస్తావు. అదే కార్ వేసుకుని పై ట్రాన్స్ఫర్ చేసి కార్ వేసుకొని ఇంటికి వస్తావు. మీకు ఇక్కడ మధ్యలో క్యాష్ ప్రాబ్లం లేదు కదా? క్యాష్ ప్రాబ్లం లేదు ఇక్కడ. మరి కాకపోతే ఏంటంటే మొత్తం ఏంటంటే అదే చెప్తున్నది, డే టు డే లైఫ్ పై కరెన్సీ పూర్తిగా వచ్చేసేయాలా. ఓకే, అర్థమైంది సార్ నేను చెప్పే పాయింట్? అవును. డే టు డే లైఫ్ లో వస్తే ఇది అది అట్లే స్టాండర్డ్ గా ఉంటుంది అని. ఇప్పుడు వాడు నికోలస్ పై ఎక్స్చేంజ్కి ఇచ్చాడు అంటే ఎప్పుడో ఎక్స్చేంజ్కి ఇచ్చి పారేసేవాడు. అందరూ అదే అనుకున్నారు. ఏమన్నా కొట్టుకొని సాయంత్రం నా డబ్బులు నాకు వస్తాయి, నేను ఎక్కడ బ్యాంకులో వేసుకొని ఇండిపోతాను, మీరు కొట్టుకొని సాయండి అని ఆ లూనా వాళ్ళు చేసినట్టు ఆ మీటింగ్ చేసినట్టు చేసి పారేసిపోయి వెళ్ళిపోతుండేవాడు. అవును. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాంగ్ ట్రక్ ఎక్కడ జనాల్ని మిస్లీడింగ్ ఎక్కడ చేశారంటే ఎక్స్చేంజ్ వాళ్ళు చేశారు. ఎక్స్చేంజ్ ఇవ్వరు సార్ నాకు తెలిసి. 100% ఇది ప్లానింగ్. ఇది పై నెట్వర్క్ అకాడమీ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉంది, దాంట్లో ఇదే డిస్కషన్ జరుగుతుంది సార్. మీరు ఇంత లిక్విడిటీని ఎక్స్చేంజ్ ఇచ్చినా కూడా హ్యాండిల్ చేయలేరంట బైనాన్స్ వాళ్ళు. ఒక్కసారి నేను చెప్పిన కనీసం 1,00,000 మంది ఒకసారి విత్డ్రాలు కొట్టుకున్నారో కూడా అంత అమౌంట్ ఇవ్వాలి కదా నీకు. అవును, అంతేగా. ఇప్పుడు ఒక్క పై కాయిన్ 28,000 అనుకోండి. అవును సార్, మన చైనా ఎక్స్చేంజ్ బిట్ కాయిన్స్ మాకొద్దు సార్, నేను చెప్పేది వినండి. ఒక కాయిన్ 28,000 పెట్టినా, $314 పెట్టినా కూడా ఇప్పుడు ఒక కాయిన్ అంటే ఒక కాయినే బాగుంది, విత్డ్రా కొట్టకూడదు కదా. అవును, అంతేగా. ఒకడు 50 కాయిన్లు అనుకోండి సార్, 50 కాయిన్లు ఒకడు 50 కాయిన్లు కొట్టినాడు అనుకో, 1,00,000 మంది అనుకో, 50 లక్షలు. 50 లక్షలు విత్డ్రాలు కొట్టాడు అనుకో, 28,000తో లెక్కేసుకోండి ఎన్ని వేల కోట్లు అవుతాయి. అవును, బైనాన్స్ ఒక్క రోజుకి ఎక్కిపోతుంది. అవును. అవును. కాకపోతే నాకు తెలిసి ఏంటంటే ఇది పేపాల్ ద్వారానే లింక్ అయ్యి ఉంది. పేపాల్ ద్వారా చేస్తారు సార్. ఇంత పెట్టినాడో వానికి ఉండదా సార్ చెప్పండి? నాకు తెలిసి ఏంటంటే దీన్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళేమో స్టాన్ఫోర్డ్ PhDs, వీళ్ళు బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్స్, స్టాన్ఫోర్డ్ PhDs. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎలాన్ మస్క్ అయితేనే ఇది ఇలా జరుగుతుంది. వాడు చాలా పక్కగా ప్లాన్ చేసి పెడుతున్నాడు తెలుసా. అవును. చాలా పక్కగా ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ళు మేధావులు సార్. అవును వాళ్ళ దగ్గర సార్. ఇప్పుడు మనం అమెజాన్ కూడా పై టెస్టింగ్ లో ఉంది పర్పస్. టెస్టింగ్ చేసినారు సార్. ఏమైంది అది? టెస్టింగ్ చేశారు కానీ దాన్ని ఏందో చెప్పలేదు. అదే దానికోసం వెయిటింగ్. అవును. ఇప్పుడు ఇక్కడ నాకు అర్థమవుతున్న దాన్ని బట్టి ఏంటంటే ఎలాన్ మస్క్ ఒకళ్ళు, తర్వాత అమెజాన్ CEO ఉన్నాడు కదా అతను ఇంకా కొంతమంది నాకు తెలిసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు, యాపిల్ సంస్థ వాళ్ళు, దీని వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ ఉన్నారు సార్. లిస్ట్ వైజ్ వేసుకుంటే వరల్డ్ టాప్ ఓపెన్ అయితే అందరూ బయటకు వస్తారు సార్. అవును, ఇప్పటికే కొంతమంది బయటకు వస్తున్నారు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఏ కాయిన్ ఏ కాయిన్కి కూడా మనం చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి అవి ఉన్నాయి కదా, పై వస్తున్నాయి ఆ ఫంక్షన్స్ వీడియోస్ అవన్నీ అసలు చరిత్రలో మనం కనీ విని ఎరగలేదు అసలు. అంటే కంప్యూటర్ ఎడ్యుకేషన్ వాడు వాళ్ళ స్టాక్స్ వాడు పై కార్డులో ఇస్తాడంట. ఏంటి సార్? ఏంటి వాడు కంప్యూటర్ సైడ్ పెట్టాడు ఎక్కడో గౌహతిలోనే ఎక్కడో అస్సాం దగ్గర. ఏం పెట్టాడు? కంప్యూటర్ సెంటర్ సార్.
వాడు 5 కాల్సే ట్రాన్స్ఫర్ చేస్తాడంట వాడు స్టాఫ్కి శాలరీ రూపంలో. ఓకే 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 టీజీసీ కూడా 5 రూపంలోనే యాక్సెప్ట్ చేస్తాడంట. ఓకే 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 5 వాళ్ళు సాగు చేస్తాడంటే వాడికి వాడు విత్డ్రా కొట్టుకుంటాడు. అవును వాడు విత్డ్రా కొట్టుకుంటాడు శాలరీ వచ్చినోడు. ఓకే మధ్యలో వీటికి ఏం పోయేది ఏం లేదు కదా. అవును అంతేగా. మరి ఏది గౌహతిలోనా ఇది? గౌహతిలో సార్. ఓకే ఓకే చాలా ఉంది మ్యాటర్. ఒక సార్ ఇది మెయిన్ నెట్ వచ్చిన తర్వాత మెయిన్ నెట్ రిలీజ్ అయిన తర్వాత జనానికి పిచ్చెక్కిపోతుంది సార్. నిజంగా ఇప్పటికే అసలుకి ఎట్లుందంటే అంత ఇది ఉండదు. ట్విట్టర్ చూస్తుంటాను కదా విపరీతంగా ఉంది అసలు. అయితే నాకు ఒకటి అర్థం కాని విషయం ఏమంటే దీంట్లో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అనేది ఇంత విపరీతంగా ఎక్కడి నుంచి వస్తాయి అనేది అర్థం కాదు. అదే నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇప్పుడు పేపాల్ అయినా కానీ లిక్విడిటీ అంత ప్రొవైడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే కదా. ఇప్పుడు అంటే కంప్లీట్ ఎకానమీని చేంజ్ చేస్తే కానీ అప్పుడు యూఎస్డిటీ డిస్మాండిల్ చేస్తే కానీ అంత లిక్విడిటీ ప్రొవైడ్ అవ్వదు. ఎప్పటి నుంచో యూఎస్డిటీ ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తుంది. అదే కదా. ఆ యూఎస్డిటీ డిస్మాండిల్ చేస్తే కానీ ఇప్పుడు మీకు ఇంత లిక్విడిటీ ప్రొవైడ్ కాదు. ఈవెన్ ఎలాన్ మస్క్ అయినా కానీ ప్రొవైడ్ చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్. అది ఎట్లా ప్రొవైడ్ చేస్తారు ఏందో నాకైతే అర్థమే కాదు అసలుకి. ఎందుకంటే వాళ్ళ చెప్పారు పై కాయని బ్యాలెన్స్ చేయలేము. అవును అవును అవును. నేను అనుకోవటం ఏంటంటే నాకు 25,000 కాదు కదా, జస్ట్ 2,000 రూపాయలు పెట్టి మనం ఎంతమంది కొట్టుకోరు ఎంత కొట్టరు సార్? అవును ఎంత ఏం లేదు సార్. ఇక్కడ ఒకటి సింపుల్ గా అర్థమైపోతుందిగా, వాళ్ళు ఏదో ఒకటి దాన్ని డిస్మాండింగ్ చేస్తారు. అది బీటీసీ అవ్వచ్చు, యూఎస్డిటీ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఏముండదు సార్, బీటీసీ ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఏమన్నా ఉండే వాళ్ళన్నీ అమ్ముకోవాల్సిందే అంతే తప్ప ఏం లేదు సార్. ఉండవు అసలు. యూఎస్డిటీని తీసేయచ్చు, యూఎస్డిటీ కూడా పోతుంది అంతే ఇంకా నిదానంగా. నేను అనుకోవడం యూఎస్డిటీనే తీసేసి ఇక అంతా పై చేసేస్తారేమో అనుకుంటున్నాను. ఏదో ఫస్ట్ నుంచి వీళ్ళు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ కొనాలన్నా మీరు పైతోనే కొనాలి. ప్రపంచంలో ఏది ఎందుకంటే తీసేట్లే కానీ, ఎందుకంటే అది ట్రాన్స్ఫర్ ఉండాలి కాబట్టి అది మీడియేటర్ కాబట్టి. అసలు యూఎస్డిటీ అనేది ఎప్పటి నుంచో చదువుతున్నారు. యూఎస్డిటీ అనేది ఇంకా యాక్సెప్టబుల్ ఉండదు, దాన్ని తీసేసి ఈ పిఐలోనే ట్రాన్స్ఫర్స్. ప్రతి ఒక్కరు మీరు విమానం కొనాలన్నా పైలోనే పే చేయాలి. ఏదైనా ప్రపంచ వాణిజ్యం మొత్తం ఏంటంటే పైలోనే రావాలి, పైతోనే పే చేయాలి అని చెప్పి ఫస్ట్ నుంచి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎవరికి చెప్పలేదు, ఎవరికి అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఏంటంటే ఏదో ఒకటి బీటీసీ కూడా హ్యాక్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా హ్యాక్ అవుతుంది బీటీసీ. ఇది కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎక్స్చేంజ్లతో సమస్యలు ఉన్నాయి, హ్యాకర్స్ సమస్యలు ఉన్నాయి. వీళ్ళు పైన ఏంటంటే ఒక స్టేబుల్ కరెన్సీగా తీసుకురావాలని చెప్పి మొత్తం అగ్రిమెంట్ అనుకుంటా ఫస్ట్ నుంచి. ఏమేమో చేస్తారో చేయండి సార్. అది వాళ్ళు ఇప్పుడు మెయిన్ బిజినెస్ పీపుల్కి ఫ్యాట్ కరెన్సీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఏదైనా ఒక మార్గం ఇవ్వాల. అవును ఏం లేదు సార్, సింపుల్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు పోయిన 2 years బ్యాక్ 130,000 బిట్కాయిన్లు హ్యాక్ చేశారు హ్యాకర్స్. ఇటువంటి పేమెంట్ సిస్టమ్ ఎంత సస్టైనబుల్ గా ఉన్నప్పుడు మీరు ఏదో ఒక పేమెంట్ తీసుకురావాలి, మంచి గుడ్ పేమెంట్ వరల్డ్కి తీసుకురావాలి. కాబట్టి అది బిట్కాయిన్ అనేది ఇంకొకటి సార్, వాళ్ళు ఈ సెక్యూరిటీ లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేస్తున్నారు కాబట్టి అది అట్లుంటుంది. పై నెట్వర్క్ అట్లా యూజ్ చేసేట్లేదు కదా. అవును అవును అవును. వీళ్ళు ఒకటే వ్యాలెట్ అంతే, పై వ్యాలెట్ అంతే. అవును. ఇప్పుడు బిట్కాయిన్ తీసుకుపోయి ఏవేవో దాంట్లో పెడతారు దాన్ని. అవును ఏం సార్, అంతే కదా. అవును అవును. చాలా ఏడోడు ఇండియావాడు ఏడో కొత్త తీసుకొని వచ్చుకుంటాడు వ్యాలెట్, ఆ వ్యాలెట్ లో పెడతాడు బిట్కాయిన్ ఉంది, ట్రేడ్ చేసుకుంటాడు. దాన్ని హ్యాక్ చేస్తారు కొద్దిమందికి. అది ఇది పైకాయిన్ అట్లా కాదు కదా, ఒకటే వ్యాలెట్ ఉంటుంది అంతే. అవును అవును అవును. మరి ట్యాక్స్ చేసే ఛాన్స్ లేదు కదా. అవును. మరి
అది ఏంటంటే చేసే ఛాన్స్ ఉండదు కదా. హ్యాక్ చేసే ఛాన్స్ లేదు. కాకపోతే ఏంటంటే దీంట్లో కూడా కొంత హ్యాక్ పై వ్యాలిడ్ డాట్ పైన హ్యాక్ చేసే ఛాన్స్ లేదు, కానీ మిస్లీడింగ్ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న అంటే అది వాళ్ళ ఇష్టం అదంటే అంతే. ఎందుకంటే పై బ్రౌజర్లోనే వేరే లింక్స్ ఓపెన్ చేయించి యూజర్స్ చేత సేమ్ మన పై వ్యాలెట్ డాట్ పై ఎట్లయితే ఓపెన్ అవుతుందో అట్లాగే ఓపెన్ అవుతుంది. వాళ్ళు కూడా కొట్టేది ఇప్పుడు కన్ఫర్మ్ డాట్ పిఐ అని, తర్వాత బ్లాక్ షైన్ డాట్ పిఐ అని ఏదో పెడుతున్నారు. కీలు కానీ పేస్ట్ కొట్టిస్తున్నారు, మేము కొంటాం కాయిన్స్ అని చెప్పి. ఆ కొట్టిన తర్వాత ఏంటంటే హ్యాక్ అయిపోతుంది. అట్లాగూ సపరేట్ వెబ్సైట్స్ పెట్టి చేస్తున్నారు హ్యాకర్స్. అది చూద్దాం సార్. మరి అది అంతా గూడ్స్ అండ్ సర్వీస్ అన్ని మంచిగా ఉండాలని చెప్పి చూద్దాం. ఒక్కటి సార్ ఇప్పుడు ఏమంటే వాడు మెయిన్ చేయాల్సింది అది ఈ షాప్స్ లోకల్ బిజినెస్ పీపుల్కి ఫ్యాట్ కరెన్సీ మార్చుకునేదానికి ఒకటి మార్గం ఇవ్వాల. ఇప్పుడు మనకి యూజర్స్ కి పే విత్ పై ఒకటి సక్సెస్ అయింది. అట్లా వస్తే నీకు అసలు ఎక్స్చేంజ్ కూడా పోన అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్స్చేంజ్ తో కానీ మనం క్యాష్ తో ఏం చేస్తాం, ప్రొడక్ట్స్ కొనుక్కుంటాం, మన అవసరాలు. అంటే క్యాష్ మామూలుగా ఏంటంటే మనం క్యాష్ తినలేరు, ప్రొడక్ట్సే కదా మనం కొనుక్కునేది. పెట్రోల్ కావాలి, మనకి బైక్లు కావాలి, ట్రావెల్స్ యూజ్ అవుతుంది, ఫుడ్ ఐటమ్స్ యూజ్ అవుతుంది. మనం చేసేది కూడా అదే కదా. అవును, అదే అదే అది ఏమో చూద్దాం సార్, ఈ వారంలో వస్తుంది. ఓకే, లోపల ఏదో ఒకటి వస్తుంది. అవును సార్. ఇప్పుడు డ్యూటీ ఎక్కడ సార్ మీరు? హుబ్లీయా? హుబ్లీ సార్. హుబ్లీ. ఇంకా ఎంత టైం ఉంది సార్ టీసీగా రిటైర్ అవడానికి? ఇంకా 13 ఏళ్ళు ఉంది సార్. చాలా టైం ఉంది. మొన్న ఇంకా 13 ఏళ్ళు సార్. వస్తా సార్, విజయవాడకు రావాలా, కొద్దిగా ఆఫీస్ పని ఉంది. కనేలకు వస్తాను సార్, మిమ్మల్ని మీట్ అవుతాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మీట్ అవుతాను. 2 రోజులు ఉండాల్సి వస్తుంది విజయవాడలో. ఓకే ఓకే, ఖచ్చితంగా నేను మీట్ అవుతాను సార్. మీరు విజయవాడ వచ్చినా చాలు, మీరు తెనాలి వచ్చినా చాలు, అయితే నేను ఖచ్చితంగా మిమ్మల్ని మీట్ అవుతాను. రైట్ రైట్ రైట్. ఓకే ఓకే సార్, ఉంటా మరి. ఓకే, థ్యాంక్ యూ.